ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం, దైవ దీవెనలు కలుగునుగాక. మనం వేరు డినామినేషన్లు అయినా, వేరు మినిస్ట్రీస్ అయినా, మన సిద్ధాంతాలు నమ్మకాలు వేరుగా ఉన్నా, యేసే నా దేవుడిని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ నా కుటుంబమే. ఇలాంటి భావన క్రైస్తవ్యంలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండటం వలన మనం ఆత్మచేత నడిపించబడతాం. దేవుని ఆలోచనను స్పష్టంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడిన లేఖనాల అసలు ఉద్దేశం తెలుసుకోనంత వరకు మన భక్తి అవగాహనతో సాగినట్లు కాదు. లోపరహితమైన భక్తిగా మనం చెయ్యాలి అంటే ఖచ్చితంగా మనకు లేఖనముల యొక్క అసలు ఉద్దేశాలు తెలియాలి. దేవుని అసలు ఆలోచన తెలియకుండా మనం ఎన్ని ఆలోచనలు మనసులో పెట్టుకున్నా సరే అది లోపభూయిష్టమైన భక్తిగానే ఉంటుంది. అలా జరగకూడదు. ఖచ్చితంగా మనమందరం లేఖనములను చెప్పు అసలు ఉద్దేశాన్ని స్పష్టంగా తెలుసుకొని తీరాలి. ముఖ్యంగా ఈ అంత్య దినాలలో మనం లేఖనముల యొక్క అసలు ఉద్దేశం తెలుసుకోకుండా మన జీవనాన్ని కొనసాగించకూడదు. కానీ మీకు విషయం చెప్పాలి. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఏ వచనమైనా సరే వాడబడినప్పుడు ఆ వచనాన్ని మన దైనందిన జీవితాల్లో అనేక రకాలుగా వాడుకోవచ్చు. మనం ఎన్ని రకాలుగా మనం దాన్ని వాడుకున్నా దాని అసలు రూపం, అసలు స్వరం ఒకటి ఉంటుంది. దాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఉదాహరణకి, ఏదైనా ఒక కార్యాన్ని మనం సాధించగలిగితే ఇలా అంటాం మనం, ఇది శక్తితో కాదు, బలముతో కాదు, ఆత్మ ద్వారా జరిగింది అని. మన విజయాలకు ఆ వచనాన్ని అనేక కోణాల్లో ఆపాదించుకోవచ్చినప్పటికీ దాని అసలు ఉద్దేశం మాత్రం ప్రాముఖ్యంగా ఒకటి ఉంటుంది. చూడండి, అక్కడ రాయబడినటువంటి సందర్భం ఏమిటంటే, దేవదూత యాజకునితో మాట్లాడుతుంది, నీకేం కనబడుతుంది అని. అతడు ఆశ్చర్యపడి, ఇదేమిటి నా ఏలినవాడా అని అంటాడు. ఇదేమిటో నీకు తెలియదా అంటే అప్పుడు అతను చెప్తున్నాడు, 2 ఒలివ చెట్లు నాకు కనబడుతున్నాయి. దీపస్తంభమునకు ఈవలను ఆవలను, కుడికొకటి ఎడమకొకటి. దీపస్తంభంలో పక్కన ఒలివ చెట్లు ఉన్నాయి, అందులో నుండి సువర్ణ తైలం వస్తుంది. ఇదేమిటి అని అన్నప్పుడు, ఇది శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యం జరుగుతుంది అంటున్నాడు. కాబట్టి అక్కడ ఏ మనిషి ప్రమేయం లేకుండానే దీపస్తంభములో ఒలివ నూనె పోయబడుతుంది. ఇది మనుషుని శక్తి, మనుషుని బలం వలన కాదు, ఆత్మదేవుని కార్యం వలన జరుగుతుంది. పైగా ఒలివ చెట్లేమో పాలెము వెలుపాలుంటాయి. యాజకుడు అక్కడికి వెళ్ళి కాయలు తీసుకొచ్చి వాటిని దంచి నూనె తీసి పొయ్యాలి. కానీ ఇలాంటి ప్రాసెస్ ఏమీ లేకుండా అక్కడ జరిగిపోతున్నటువంటి అద్భుతం ఆత్మ ద్వారే జరుగుతుంది. కానీ ఈ వచనాన్ని మనం మన దైనందిన జీవితాల్లో అనేకమైన వాటికి వాడుతూ ఉంటాం. నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, అలా వాడుతూ అసలు ఉద్దేశం మర్చిపోతున్నాం. అది లోపభూయిష్టమైన భక్తి. మనం లేఖనాలను ఎన్ని రకాలుగా మన జీవితానికి అప్లై చేసుకొని మనం మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్నా పర్వాలేదు, కానీ లేఖనం యొక్క అసలు విశ్వాసాన్ని తృణీకరిస్తే మనం దేవుని ఆత్మచేత నడిపించబడలేం. మీకు ఒక విషయం చెప్పాలి. ఈరోజు రక్షణ అనున్నది సిద్ధాంతాలకు ముడిపడి లేదు. చాలామంది ఇది నమ్మకపోతే రక్షణ పోతుంది, అది నమ్మకపోతే రక్షణ పోతుంది, ఇది తెలుసుకోకపోతే రక్షణ పోతుంది, భాషలు మాట్లాడకపోతే రక్షణ పోతుంది, వరములు లేకపోతే రక్షణ పోతుంది, ఇలాంటి పలు సిద్ధాంతాలను ప్రతిపాదించడం మనం చూస్తూనే ఉన్నాం. మనం పుట్టక ముందు నుండి ఆ సంగతులన్నీ ప్రపంచంలో చలామణిలో ఉన్నాయి. కానీ ఈ చివరి దినాల్లో మాత్రం ఆ సంగతులన్నింటినీ గూర్చినటువంటి ప్రత్యేకమైన అవగాహన కలుగుట దైవ చిత్తం. చూడండి, సిద్ధాంతపరమైనటువంటి సంగతులను బట్టి, సత్యమును నమ్మడం నమ్మకపోవడాన్ని బట్టి మీకు రక్షణ కలుగునని బైబిల్ సెలవిచ్చట్లేదు. యేసు రక్తములో మనకు రక్షణ ఉన్నది. యేసు రక్తములో మనకు రక్షణ ఉన్నది. సత్యదేవుని నమ్ముట వలన మనకు రక్షణ ఉన్నది. దీన్ని మర్చిపోకండి దయచేసి. భాషలు మాట్లాడినా మాట్లాడకపోయినా, వరములున్నా ఉండకపోయినా పరలోకానికి మాత్రం రావడం ఖాయమే. ఎందుకంటే ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన రక్తమును ఆశ్రయించిన వారికి రక్షణ తథ్యం. వారు తమ పాపం నుండి విడిపించబడి నరకం నుండి విడిపించబడతారు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని రాయబడింది. కొన్ని సందర్భాల్లో మరణ పడకల మీద ఉన్న వారికి అప్పటికప్పుడు సువార్త చెప్పిన 1 డేలోనే వాళ్ళు చనిపోతారు. పాపం బాప్తిసం తీసుకోకుండానే వారు నమ్ముతారు. అలాంటి పరిస్థితుల్లో బాప్తిసం తీసుకుంటేనే రక్షణ అనేటువంటి సిద్ధాంతం బోధ వారికి వర్తించదు. ఇలాంటి కొన్ని మినహాయింపులు వారి పరిస్థితిని బట్టి, యథార్థ సంఘటనను బట్టి సడలింపులుగా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు. అతనికి బాప్తిసం లేకుండా రక్షణ వచ్చింది కదా, నాకు కూడా బాప్తిసం లేకుండా రక్షణ వస్తుంది కాబట్టి నేను బాప్తిసం తీసుకోను అని కొందరి వ్యర్థ ప్రేలాపనలు, అనవసరమైన సిద్ధాంతాలు అవి. మరికొందరేమో మీరు భాషలు మాట్లాడట్లేదు కాబట్టి మీకు రక్షణ లేదని, మరికొందరేమో వాయిద్యాలు వాయించడం అపవిత్రం కాబట్టి
వాయిద్యాలు వాయించకూడదని. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని, ఒక్కొక్క ఆచారాన్ని రక్షణకు ముడిపెట్టుకున్నారు. కానీ మీరు ఈ విషయాన్ని గమనించండి, రక్షణ పోయేది నువ్వు సత్యము నమ్మడం నమ్మకపోవడం కాదు, సత్యానికి విరుద్ధంగా నిలబడినప్పుడు రక్షణ పోతుంది. ఒక నీతిమంతుని మీద దుష్ప్రచారం చేసినప్పుడు రక్షణ పోతుంది. నిన్ను నువ్వు గెలిపించుకునే ప్రయత్నంగా దేవుని చిత్తాన్ని అడ్డగిస్తావు చూసావు, అప్పుడు రక్షణ పోతుంది. కోరాహు భక్తుని రక్షణ, బిలాము రక్షణ ఇలా పోవడానికి కారణం ఏమిటి? వారి అజ్ఞానం, వారి వెర్రితనం, వారి స్వబుద్ధి కాదా? నువ్వు యేసును అంగీకరించిన, యేసు రక్తంలో కడగబడినా సరే, నువ్వు పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైతే నీకు క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మని కార్యములకు కూడా వ్యతిరేకం కాకూడదు. కాబట్టి అన్ని డినామినేషన్ల వారు, అన్ని మినిస్ట్రీస్ వారు కూడా లేఖనం యొక్క అసలు ఉద్దేశం ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ మనకు అర్థమైందేదో అది చెప్పుకుంటూ పోతానంటే కుదరదు. ఈ చివరి దినాల్లో ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, ముందుగానే జాగ్రత్త పడండి. ఓకే. ఇకపోతే భక్తుడు అనే వాడి జీవితంలో దేవుడు ఏదైనా ఒకటి జరిగిస్తున్నప్పుడు అతడు అనుభవము కలిగిన దాన్ని బట్టి భక్తి సారాన్ని బోధించవచ్చు. ఎందుకంటే అట్టి లేఖనములు ఎన్నో మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకి కొరంథీ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయంలో 8వ వచనం నుండి నేను చదువుతున్నాను, మీరు గమనించే ప్రయత్నం చేయండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుదుమను నమ్మకము లేక యుండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి అన్నాడు. కాబట్టి భక్తులు తమ అనుభవాన్ని, తమ గాయాన్ని, తమ శ్రమను చెప్పి బలపరుచుటయు, అలాంటి శ్రమలు మీకు కలిగినప్పుడు కూడా నిలకడగా ఉండండి అని చెప్పుటయు తథ్యమే. కాబట్టి ఏదైనా ఒక వచనాన్ని మనం వాడుతున్నప్పుడు, మన అనుభవాన్ని ప్రకటిస్తున్నప్పుడు అంతకు మునుపు భక్తులు ఎవరైనా సరే అలాగూ చేసి ఉండాలి. అప్పుడు అది మనకు మాదిరిగా ఉంటుంది, మనం దాన్ని జరిగించాలి. ఇంకా అలాంటి అవకాశం ఉంది కదా అని చెప్పి మనకు నచ్చినటువంటి త్రోవలో మనం దాన్ని అన్వయించుకోకూడదు. దేవుడు న్యాయ అన్యాయాల విచక్షణను తప్పకుండా మనకిచ్చాడు. ఏది మంచిదో ఏది చెడ్డదో మనం తెలుసుకొని నడవాలి. ఉదాహరణకి ఆనందించుడి, మరలా చెబుతున్నాను ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు కనబడనీయుడి అనే పదం ఉంది. అలాంటి వచనాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం మనం? ఎప్పుడు చేస్తాం? ఎవరైనా మీ మీద చెడ్డగా మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు అంటాడు కదా, మత్తయి సువార్త 5:11. సహించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. అలాగే ఎవరైనా మీ మీద నిష్కారణంగా నిందలు మోపుతున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఉంటారండి అలాంటి మనుషులు. తమ స్వబుద్ధిని వాడుతూ ఈ భూమి మీద బ్రతుకుతూ తిండి కోసం, తమ ఇంటి పోషణ కోసం ఇలా బతికేస్తుండే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ లోకం మట్టుకు నిరీక్షణ కలిగి బ్రతుకుతుంటారు. తమ విచక్షణ పనిచేయదు, తమలో దురాత్మ ఉంటుంది. కాబట్టి వారిలో ఉండే దురాత్మ వారికి న్యాయంగా ఆలోచించనివ్వదు. దేవుడు కూడా వారిని భ్రష్ట మనసుకు అప్పగించేస్తాడు. కాబట్టి ఎంత చెప్పినా వారికి అర్థం కాదు. వారు అన్యాయాన్ని న్యాయం అంటారు, చీకటిని వెలుగంటారు, వెలుగుని చీకటి అంటారు, తీపిని చేదంటారు, చేదుని తీపి అంటారు. కనీసం ప్రార్థించే అనుభవం లేని వారిని, సత్యం అంటూ తెలియని వారిని, ఈ లోకంలో ఉన్న వార్తలు మోసేవారిని, కుల మత పిచ్చి కలిగిన వారిని, కట్నాల డబ్బు పిచ్చి కలిగినటువంటి దుర్మార్గులతో వీరు జతగడతారు. వారికి తెలియదు వారు చేస్తుంది ఎంత తప్పో, దేవునికి ఎంత ద్రోహమో. తీరని అన్యాయాలు చేస్తూ ఉంటారు, వారికి తెలియదు. అలాంటి వారు అందరూ తమ రక్షణను ఈజీగా పోగొట్టుకుంటారు. దాంట్లో ఇంకా వేరే ప్రస్తావనే లేదు. ఎలాంటి డిస్ప్యూట్ లేదు ఇంకా దాని విషయంలో. ఖచ్చితంగా రక్షణ పోతుంది వాళ్ళకి, ఖచ్చితంగా రక్షణ పోతుంది. నీతిమంతుని ద్వేషించేవాడు అపరాధిగా ఎంచబడతాడు. నిష్కారణ ద్వేషము కయ్యను పాపం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు, మరలా దాంట్లో క్వశ్చనే లేదు. వారు మారు మనసు పొంది పశ్చాత్తాపడితేనే మంచిది. లేదు ఇంకా విపరీతములు చేస్తే మాత్రం దేవుడు ఒప్పుకోడు అలాంటి వారిని. కాబట్టి ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెబుతున్నాను. భక్తులు తమ అనుభవమును బట్టి, తాము గాయపడిన ఆ ప్రస్తుత పరిస్థితిని బట్టి సంఘానికి అప్పటికప్పుడు ఇచ్చే సందేశాలు కూడా ఉంటాయి. అందుకని దేవుడు భక్తులను కూడా ఆ అనుభవం గుండా, ఆ శ్రమల గుండా నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు చెప్పవచ్చు, ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి, సహించుడి, మీ సహనం సకల జనులకు కనబడుని. అలా కాదు, భార్యో భర్తో చనిపోయారు అనుకోండి, అక్కడికి వెళ్ళి ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి, మీ సహనం సకల జనులకు ఈ వచనం అక్కడ చెప్తారేటండి? జరగకూడదు ఏదో జరిగిపోయింది, అప్పుడు వాడతామా? లేదు కదా. విపరీతమైన శోధనలు కలిగినప్పుడు అప్పుడు క్రీస్తునందు ఆనందించడి, మీరు సహనంగా ఉండండి, దేవుడు తప్పక మీకు విజయాన్ని ఇస్తాడు. ఇలాంటి పదాన్ని వాడతాను. ఏ వచనాన్ని దేనికి ఇంప్లిమెంట్ చేయాలో దేనికి కాదో తెలుసుకోకుండా మనం వచనాలను ఈజీగా వాడేస్తుంటాం, చాలా సింపుల్గా. తొందరపడతాం కదా. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. ఒకడు నీతిమంతుడు కాకుండా బ్రతికినా సరే ఇది ఆనవాయితీ అయిపోయింది, అలా ఫ్లెక్సీ మీద ఆ వచనం పెట్టేస్తాం అంతే. కొంచెం విచక్షణ పనిచేయాలి కదండి, ఏ వచనాన్ని దేనికి వాడాలో దేనికి వాడకూడదు. ఇలాగూ మనం లేఖనముల యొక్క అసలు ఉద్దేశాన్ని మర్చిపోయాం. చూడండి, కొందరికి ఇలా చెబితే వంట పట్టదు, వాడికి ద్వేషం
ఉంటుంది. పౌలు గారు ఈ విషయంలో ఏమన్నారో నేను చదువుతున్నాను చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 17వ వచనం చదువుతున్నాను. కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చెయ్యవలనని ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. కొందరేమో కక్షతో ప్రకటిస్తున్నారంట, కొందరేమో ప్రేమతో ప్రకటిస్తున్నారంట. చూడండి, ఈ కక్షతో ప్రకటించేవారు తప్పకుండా గుర్తుంచుకోవాలి. పౌలు గారి కాలంలో పౌలు గారి అనుభవం ఎలాగైతే ఉందో ప్రతి దైవజనుడి జీవితంలో ఇలాంటి అనుభవం ఉంటుంది. ఇలాంటి ద్రోహులు ఉంటారు. పౌలు గారికి తీరని అన్యాయం చేశారు. పౌలు గారు నిన్ను అపోస్తలుడవు కాదు అన్నారు. అప్పుడు పౌలు గారు ఏమంటారు సంఘంతో? వారికి నేను అపోస్తలుని కాకపోవచ్చును, కానీ మీ మట్టుకైతే నేను అపోస్తలునే కదా, నా పనికి ఫలము మీరే కదా, నా అపోస్తలత్వమునకు చిహ్నములు మీరే కదా అంటాడు. ఏమండి, క్రీస్తును కూడా చాలామంది తృణీకరించారు, పౌలును తృణీకరించారు, మహాభక్తులను తృణీకరించారు. ఎందుకు అంటే తమ స్వబుద్ధి ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి, తమకు నచ్చాలి అని బ్రతుకుతుంటారు కాబట్టి. ఎవరైనా సరే నాకు నచ్చాలని ఉన్నారు అంటే వారు ఎప్పటికీ దేవుడు మెచ్చేవారు అవరు. మనకు నచ్చాలని పని చేయకండి, దేవుడు మెచ్చాలని పని చేయడం ప్రారంభించండి. ఇక మన గురించి ఆలోచించాం, మనం ఆయన చిత్తం గురించి ఆలోచిస్తాం. ఈ చివరి దినాలు ఆ స్థాయి ఉన్నతమైన భక్తి కలగాలి. ఏమండి, బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. చాలామంది సహోదరులు, నా అన్నదమ్ములు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని ప్రసంగం చేసే ఉంటారుగా. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని ప్రసంగాలు చేసి, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని ప్రార్థనలు చేసి, తీరా వచ్చేసరికి సెమీ క్రిస్మస్లు, ఐక్య క్రిస్మస్లు బాగా జరుపుకొని ఆ స్టేజ్ దిగగానే ఇంకా పోటాపోటీగా బతికేస్తాం మనం. చూడండి, మరలా చెప్తున్నాను, సిద్ధాంత రాద్ధాంతాలను మనము గొడవలుగా లేదంటే విపరీతాలుగా మార్చొద్దు. సిద్ధాంతములు, సత్యములు అనేవి మన రక్షణకు ఆధారం కాదు, మన సంపూర్ణతకు, మన పరిపూర్ణ జ్ఞానతకు ఆధారం. అవి రక్షణ క్రీస్తుని బట్టే కలుగుతుంది, క్రీస్తుని నమ్మడం వల్లే కలుగుతుంది. కానీ ఏది సత్యమో తెలుసుకోవడం ద్వారా పరలోకంలో మన స్థాయి పెరుగుతుంది, అధిక మహిమలో ఉండడానికి ఉపయోగపడుతుంది. ఈ భూమి మీద ఎవరైనా సరే సత్యాన్ని నమ్మకుండానే చనిపోయారు అనుకోండి, రక్షణ వస్తుంది అనుకోండి, రక్షణ రాకుండా ఏమీ ఉండదు. కానీ ఏది సత్యమో తెలుసుకోవడం ద్వారా పరలోకంలో స్థాయి పెరుగుతుంది. అంతేగాని నువ్వు యేసుని నమ్మావు కానీ సత్యం ఏమిటో తెలుసుకోలేదు కాబట్టి నువ్వు నరకానికి వెళ్తావు అనడానికి లేదు. నరకం ఎప్పుడు వెళ్తారంటే, రక్షణ ఎప్పుడు పోతుందంటే, సత్యానికి విరోధులైతే తప్పక రక్షణ పోతుంది. దేవుడు ఎన్నుకొని వాడుకునేవాడి పనిని ఆపితే దేవుడు ఊరుకోడు, అది పరిశుద్ధాత్ముని ఆటంకపరచడమే అవుతుంది. అవును, చాలామంది అండి తమ సొంత బుద్ధిని వాడి ఆనాటి మహాభక్తులకు వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. ఆనాటి సమకాలీన పరిస్థితులను మనం ఒకవేళ గమనిస్తే వారు తమ స్వబుద్ధిని వాడారు. భక్తులకు మధ్యలో కూడా సఖ్యత లేదు. బర్నబా కూడా అపోస్తలుడైన పౌలు కూడా అపోస్తలుడే. కానీ వీరి మధ్యలో మార్కును గూర్చిన వివాదం చెలరేగింది. ఎప్పుడెప్పుడో ఉన్న పరిస్థితులన్నీ జ్ఞాపకంలోనికి వచ్చాయి. అతను కోపగించుకుంటాడండి పౌలు గారు, అతనికి జాలిగా మాట్లాడడం తెలియదు. అతను ఇంకా రాత్రింబగళ్ళు పని అంటాడు కానీ ఏం పట్టించుకోడండి. ఏ రోజు నాకు కష్ట సుఖం వచ్చినప్పుడు నన్ను పట్టించుకోలేదు, ఎప్పుడు పనిలోనే ఉన్నాడు. కానీ నేను ఆయన్ని పట్టించుకున్నాను కానీ ఆయన నన్ను పట్టించుకోలేదు. ఇలాంటి పిచ్చి కారణాలు కూడా వచ్చుంటాయి, మధ్యలోనికి వస్తాయిగా మీ సంఘాల్లో. అలాంటి మూర్ఖ శిఖామణులు ఉంటారు కదా. మరలా చెప్తున్నాను, ప్రేమ ఉత్తమమైనది. సమన్వయత కలిగి ఉండే ప్రయత్నం చేయండి. ఏ మినిస్ట్రీని కించపరచకండి, ఏ మతాన్ని కించపరచకండి, ఎవరిని తృణీకరించకండి. ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వారు సత్యంలో ఉన్నారు, వాస్తవంలో ఉన్నారు. అందరినీ సర్వసత్యంలోనికి నడిపించడం మన బాధ్యత. మరి ఇంత పెద్ద విశాల హృదయం మీ సంఘాలు, మీరు అందరూ కలిగి ఉందురుగాక. మీ నుండి నేను, నా నుండి మీరు, ఒకరి నుండి ఒకరు నేర్చుకొని ఒకరినొకరు సరిచేసుకొని మన పాతరోత జీవితాలని బాగు చేసుకుంటూ మహిమలోనికి వెళ్దాం. మహిమ నుండి అధిక మహిమలోనికి సాగుదాం. ప్రభు మిమ్మల్ని నడుపునుగాక, ప్రభువే మిమ్మల్ని కట్టునుగాక. మే గాడ్ బ్లెస్ యు. సర్వే జనా సుఖినో భవంతు.